అక్కడ తెలుసుకున్నారంటే అక్కడ పిలిచిన తర్వాత అక్కడ ప్రార్థన చేయగానే మీరందరూ పక్క వెళ్ళిపోండి అనుకోగానే దాతాను అభిరామ గుంపును ఏమైపోయింది, భూమి నెరవేడిచింది, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇవాళ చాలా మంది విశ్వాసులు కూడా సేవకులకి ఎదురు తిరిగేవాడు. ఇదేమాత్రం భయపడకుండా చెప్పాల్సిన విషయమే. సంఘాలు వర్ధిల్లట్లేదు, విశ్వాసులు ఏకత్వం ఉండలేదు, సరి చేసుకోవాల్సిన పద్ధతులు చాలా ఉన్నాయి. ఎందుకని బలహీనతలు వస్తున్నాయి? ఎందుకని ఆశీర్వాదాలు రావట్లేదు? ఎందుకని కుటుంబాలు జీవించబడతలేదు? ఎందుకని తరం వెంబడి తరం మందిరంలో కనపడతలేదంటే ఇక్కడ అంటున్నాడు చదివిన వచ్చిన భాగంలో వాళ్ళ భ్రష్టమైన మనసు, ఎదురు తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రార్థన చేసుకుందాం అంటే ప్రార్థనకు రారు, వాక్యం చదవమంటే వాక్యం చదవరు, లోక సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు యవనస్తులు. యవనస్తుల కోసం ప్రార్థన చేయాలి, ఒక ఉద్యమం రావాలి, ఒక అగ్ని మండాలి. అందుకే విలాప వాక్యాలు అంటాడు, సియోను కుమారి ప్రాకారమా నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయము, నీ కన్నీరు విరామము అన్నది ఎరుగక నీ కంటి పాపను విశ్రమింపనీయకమంటాడు. పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కోసం ఎంతమంది ప్రార్థన చేయండి. అవసరమైతే ఇక మీ పిల్లల కోసం కానుక, మందిరాల కోసం కానుక